మా అమ్మ అంది, "నువ్వు దేశం కాని దేశం వెళ్తున్నావు. ఆహ్, మన ఇంట్లో చెడ్డ పేరు రాకూడదు. ఎలాంటి అట్రాక్షన్‌కి లోన్ కాకూడదు. టెంప్టేషన్స్ ఉండకూడదు. చదువుకోవాలి. దట్ షుడ్ బి ద ప్యూర్." బంగారు తెరలా విన్నారు కదా మాట చక్కగాను. నేను అమెరికాకి వెళ్ళటానికి రీజనే ఐ వాంటెడ్ టు మేక్ మై పేరెంట్స్ ప్రౌడ్. రైట్. సో అప్పుడు మా ఫాదర్ అన్నారనమాట, "నువ్వు ఇక్కడ వచ్చిన ఐఏఎస్ ఈ కాంపిటీషన్ ఇవన్నీను దిస్ ఇస్ వన్ ఆఫ్ అ కైండ్ ఆపర్చునిటీ." సో అని చెప్పి అంటే ఇంకా అక్కడే కంటిన్యూ అయ్యాను. గ్రాడ్యుయేషన్ అయిపోగానే జాబ్ అని చూస్తూ ఉంటే పెళ్ళి కుదిరింది. మే 10th గ్రాడ్యుయేట్ అయ్యాను. మే 11th మా ఆయన దగ్గరికి వెళ్ళాను. మే 16th రిజిస్ట్రేషన్ పెళ్లి చేసుకున్నాం అనమాట. సో ఇంక అక్కడి నుంచి అదే జీవితం అయిపోయింది. సో అప్పటి నుంచి అక్కడే ఉన్నారైతే. మధ్య మధ్యలో ఆన్ అండ్ ఆఫ్ ఏదైనా అకేషనల్లీ వచ్చి పెడుతూ ఉన్నారా? యాక్చువల్లీ ఎక్కువ లేదండి. మా అమ్మ వాళ్ళే వస్తూ ఉండేవాళ్ళు. పెళ్ళైన ఫస్ట్ 18 years ఒక్కసారి అత్తయ్య, మావయ్య పిల్లల్ని చూపించటానికి అలా ఒక్కసారి వచ్చాను. బట్ పిల్లలు, బాధ్యతలు, ఆల్ దిస్